హే గాయ్స్, వెల్కమ్ టు అలప్పి సుస్వాగతం. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే మా బోట్ హౌస్. రాండి వెళ్ళి మా బోట్ హౌస్ టూర్ చూసేద్దాం. గైస్, మేము ఎక్కిన వెంటనే బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా బోట్ నుంచి వ్యూ చూడండి, ఎన్ని బోట్ హౌసెస్ కనబడుతున్నాయో. మా వాళ్ళకన్నా పెద్ద పెద్ద బోట్ హౌసెస్ కూడా ఉన్నాయి. మేమైతే సింగిల్ బెడ్రూమ్ బోట్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మేము పర్సనల్గా ఒక ఫ్యామిలీ వెళ్ళాము. రాండి ఇప్పుడు బోట్ అంతా తిప్పి చూపిస్తా. గాయస్, దీనికన్నా పెద్ద పెద్ద బోట్స్ ఉంటాయి గాయస్, లైక్ 2 bedroom బోట్స్, 3 bedroom బోట్స్, 4 bedroom బోట్స్. కానీ అది వెళ్ళిన పర్సన్స్ బట్టి ఆ బోట్స్ చూస్ చేసుకోవచ్చు. రండి ఇప్పుడైతే బోట్ హౌస్ చూపించేస్తా. ఇది లివింగ్ రూమ్. ఇది సోఫా ఇచ్చారు, మనకి స్టేర్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. మనకు ఒక టేబుల్, చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి స్టేర్స్ మీకు చెప్పాను. పైన ఫ్లోర్ బెడ్రూమ్ తర్వాత చూపిస్తా. ఇది బెడ్ అన్నమాట. మనకి టవల్స్ ఇంకా సోప్స్ ప్రొవైడ్ చేశారు. బెడ్ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే బాత్రూంలో టబ్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకైతే బాత్రూమ్ చిన్నగా బాగుంది. మాకైతే రాగానే వెల్కమ్ డ్రింక్గా లెమన్ వాటర్ జ్యూస్ ఇచ్చారు. ఇది అయితే డైనింగ్ రూమ్, ఇదైతే కిచెన్. షెఫ్ అయితే మాకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. దాండి బయట నుంచి వ్యూ చూపిస్తా. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా, బోట్స్ అయితే ర్యాలీలా పార్క్ చేసి ఉన్నాయి. అచ్చం బస్ స్టాండ్లో బస్సులు ఎట్లా పార్క్ చేసి ఉంటాయో. గాయస్, కింద అయితే అయిపోయింది కదా, ఇప్పుడు పైన చూపిస్తాను రండి. గాయస్, పైన వ్యూ అయితే చాలా బాగుంది. గాయస్, బయట అయితే 2 పరుపులు వేసారు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ నుంచి అయితే వాటర్ చాలా దగ్గరగా కనబడుతున్నాయి. కూల్ బ్రీజ్ కూడా చాలా బాగా వస్తుంది. గాయస్, మీకు ఒకటి తెలుసా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా బోట్కి తప్ప ఇంకే బోట్కి బాల్కనీ లేదు. మా బోట్ తప్ప ఇంకే బోట్కి ఇట్లా కూర్చొనే ప్లేస్ లేదు. వితౌట్ మోస్ట్లీ అక్కడ చూడలేదు ఏ బోట్కి. ఇంత ఎండలో కూడా ఇంత కూల్ బ్రీజా! ఐఎమ్ సో మెస్మరైజ్డ్. ఇక్కడ కూర్చోడానికి చక్కగా 2 సోఫాస్ వేశారు, ఇంకా ఏసీ కూడా ఉంది. గాయస్, మీకు ఒకటి తెలుసా, నైట్ పార్టీస్కి అయితే సూపర్ ఉంటుంది. గైస్, ఇదిగో ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ప్యాసింజర్ బోట్స్ అనుకుంటా. ట్రావెలింగ్కి యూస్ చేస్తారనుకుంటా. జనాల్ని డ్రాపింగ్కి, పికప్కి, వాటర్లో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, పల్లెటూర్లు, వాటికి. నాకైతే చాలా కొత్తగా చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే మనకి సిటీస్లో బస్ స్టాప్స్, బస్సులు ఎలా ఉన్నాయో ఇక్కడ సేమ్ వీళ్ళకి బోట్ స్టాప్స్ ఉన్నాయి. చాలా బాగుంది. గైస్, ఫైనల్గా రాగానే అయితే మాకు లంచ్ రెడీ చేశారు. ఫిష్ ఫ్రై, చపాతీ, రైస్, ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, చిక్కుడుగాయ ఫ్రై, ఫిష్ ఫ్రై, yes, బీన్స్, సాంబార్, చపాతీ. అది క్యాబేజ్ ఫ్రై with fruits and papads. నైస్ లంచ్. నిజంగా బోట్లో ఫుడ్ అయితే ఎంత బాగుందంటే, నిజంగా అంటే 3 days హోటల్లో ఏవేవో తినేసి ఒకసారి ఇంట్లో ఫుడ్ తిన్నంత హ్యాపీగా అనిపించేసింది. బాగా తిన్నాం, నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ కూల్ బ్రీజ్ కానీ చుట్టూ మొత్తం హౌస్ బోట్స్. గైస్, టు బి ఫ్రాంక్, నాకు తెక్కడి మున్నారు కానీ ఇదే బాగా నచ్చింది గైస్. పైగా అనుకోండి, అక్కడ స్పీడ్ బోట్స్, అక్కడ ఒకటి, అట్లా చాలా ఉన్నాయి.
స్పీడ్ బోట్ ఈ బోట్ హౌసెస్ చుట్టుపక్కల స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి గాయస్. మనకు కావాలంటే వాటిలో రైడ్ బుక్ చేసుకొని వెళ్ళి రావచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు ఒక విలేజ్కి తెచ్చారు గైస్. ఆ విలేజ్ని ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ ఫిషెస్ అనమాట రివర్ నుంచి క్యాచ్ చేసి ఇక్కడ ఫిషింగ్ చేసి వస్తారు. ఇప్పుడు పర్చేస్ చేసుకోవడానికి వచ్చాము. మీరు చూడండి ఏం పర్చేస్ చేసుకుంటాము. ఇక్కడ వేరే వేరే కైండ్స్ ఉంటాయేమో చూపిస్తాను మీకు. వంజరం సీర్ ఫిష్, ఇది వంజరం సీర్ ఫిష్, ఇంగ్లీష్ సీర్ ఫిష్, పాంఫ్రెట్, బ్లాక్ పాంఫ్రెట్, చందువా, ట్యూనా ఇట్ సీమ్స్, స్నాపర్, mackerel, రియల్ జంబో, టైగర్ ప్రాన్స్ it seems. here also tiger prawns, Yeah. crab, mud crabs. గైస్ స్నాప్ అన్న అయితే ఫైనల్ చేసాం మేము. ఇంకా మేము ప్రాన్స్ కింగ్ సైజ్ చూడండి అవి తీసుకుందామని అనుకుంటున్నాం. హాఫ్ కేజీకి 5 వచ్చాయి. ఇప్పుడు గైస్ క్రాబ్స్ చూడండి 765 plus 900. ఇలా అదిగోండి కదులుతుంది. 1660. సరే కదులుతుంది. ఎట్లా కదులుతున్నాయి చూడండి. స్పీడ్ బోట్ చూడండి. ఇదిగోండి ఇక్కడ వేవ్స్ వల్ల ఇక్కడ చూడండి. అదిగోండి గైస్ చూడు అదిగోండి. గైస్ ప్యాడీ కటింగ్ మిషన్స్ కూడా బోట్ పైన వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ ఐలాండ్ లో ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఐలాండ్ లో ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి. అది గైస్ ఇందాక మనము ఫిష్ మార్కెట్ దగ్గర ప్రాన్స్ కొన్నాం కదా, దాంతో ఇక్కడ పకోడీస్ చేశారు. ఆనియన్ పకోడీ ఒకటి, ఇందాక మేము పర్చేస్ చేసిన టైగర్ ప్రాన్స్తో ప్రాన్స్ ఫ్రై స్టార్టర్. ఈ రెండు ఈవినింగ్ స్నాక్స్ 4:30. గాయస్ మేము స్నాక్స్ పెట్టుకొని పైకి వచ్చేసాం బోట్ పైకి సరదాగా తినడానికి. పైన మా ఎదురు బోట్లో డాన్స్ చేస్తున్నారు గాయస్. ఎక్కువ మంది ఫ్యామిలీస్ కనుక కలిసి వస్తే ఇదిగోండి ఇలాంటి పెద్ద బోట్ని ఒకటి బుక్ చేసుకోవచ్చు. చక్కగా పార్టీ చేసుకోవడానికి కూడా. దానిలో చూసారా డ్యాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి పెద్ద బోట్స్ ఉంటాయి, ఇవి బుక్ చేసుకోవచ్చు ఎక్కువ మంది ఫ్యామిలీస్తో కలిసి వస్తే. ఇప్పుడు మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది, మీకు చెప్తాను. ఫస్ట్ చపాతీ అండ్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ అన్నమాట. ఇది మేము కొన్నాం కదా ఓ మధ్యాహ్నం. పప్పు, ఇది రైస్, ఇదేమో ఐ థింక్ దిస్ ఇస్ బెండకాయ అండ్ దిస్ ఇస్ చికెన్ కర్రీ, and this is the fish. Yes guys, this is our dinner. We'll eat and come back with a dance. Bye. అంతటితో అలా ఆ రకంగా మా బోట్ జర్నీ అయితే అయిపోయిందండి. మా అమ్మాయి మాత్రం చాలా బాధగా ఉంది వదిలిపెట్టి వెళ్ళడానికి, అలాగే బాధగానే బయలుదేరింది. ఈ బోట్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్న బోట్సే. మాలాగా నైట్ ఇలా అన్నీ వరుసగా పార్క్ చేసి ఉన్నాయన్నమాట. సో మేమైతే మార్నింగ్ అవ్వగానే చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాము. మా ఫ్లైట్ 11కి కొచ్చిలో. సో అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. వెళ్తూ దారిలో ఇలా పార్క్ చేసి ఉన్న అందరూ బుక్ చేసుకొని ఉన్నారు కదా, మా అలాగే అవి కూడా వాళ్ళ బోట్స్ కూడా ఇలాగే పార్క్ చేసి ఉన్నాయి. చూడండి ఎన్ని బోట్స్ పార్క్ చేసి ఉన్నాయో మీకు మొత్తం చూపిస్తాను.
మ్యాంగో చూడరా ఫైనల్గా ఇంత దూరం బోట్స్ అన్ని పార్క్ చేసి నైట్ స్టే చేసి ఉన్నాయి. ఇది చాలా పెద్ద బోట్ అండి. 4 or 5 బెడ్రూమ్స్ అనుకుంటా. చాలా పెద్దగా ఉంది. ఇంతటితో కేరళలోని మున్నార్ తెక్కడి బోట్ హౌస్ 4 days ట్రిప్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. Catch you up in next video. Till then, bye. Please do subscribe.